మీ మద్దతుతో నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అవినీతి పరులతో పోరాడతా. వారు ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయినా న్యాయం చేస్తాం. సహస్ర లాంటి బిడ్డ, మరొక బిడ్డ చనిపోకూడదు. ఆ చంపిన కుర్రవాడు 14 సంవత్సరాలు అయినప్పటికీ స్పీడ్ ట్రయల్ 6 నెలల్లో చేయించి అడల్ట్గా శిక్ష విధించి ఓ 10-20 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకుంటే క్షమిస్తామేమో. మూడవది, ఈ క్రైమ్ సీన్ అబ్బాయి ఎలా చూశాడు. అబ్బాయికి ఫోన్ ఎవరిచ్చారు? తల్లిదండ్రులు. ఎందుకు ఇచ్చారు? అబ్బాయిని ఎలా పెంచారు తల్లిదండ్రులు? మొన్న సూర్యకాంత్ గారు అన్నారు ఆగస్టు 1 బెంచ్లో, డాక్టర్ పాల్ 302 చట్టం ఉన్నప్పటికీ అటెంప్ట్ మర్డర్ కేసు, మర్డర్లు ఆగిపోయా, మీరు కొత్త చట్టం అడుగుతున్నారు. లేదు సార్, స్మోకింగ్ కూడా తాగకూడదు, ఇంజూరియస్ అని ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్లు అయితే సచిన్ తెందుల్కర్ మొదలుకొని ఇక్కడ రనా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ చూపించి మరి కోట్ల రూపాయలు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లు చాలా మంచి అంటున్నారు. అది అంత అవినీతి. దాని ద్వారా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. కనుక మీడియా మిత్రులారా, మీ మద్దతుతో, తల్లిదండ్రుల మద్దతుతో మరొక హత్య, సహస్ర లాంటి హత్య జరగకుండా చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్పు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. న్యాయం జరిగే వరకు ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఇక్కడ కుకట్పల్లి పోలీస్ ఆఫీసర్స్ని చాలా నేను ఏమంటారు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. ఇలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్స్ కూడా మన తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా దేశమంతా చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రిమినల్ని పట్టుకొని లేదా